అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ్ ఆజాదివాసు. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవాలయం దగ్గర గృహ నిర్మాణం చేసుకోవచ్చా అని మనల్ని కాల్ చేసి అడగడం జరిగింది. అయితే ఇది విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో దేవాలయం దగ్గర గృహ నిర్మాణము చేయకూడదు. ఒకవేళ చేయాలనుకుంటే దానికి సంబంధించిన విధి విధానములు ఇక్కడ మీకు తెలుపబడడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పూర్తిగా వినవచ్చు. ఇక్కడ వచ్చేది ఈ పేజీలో మీరు క్లియర్గా చూడవచ్చు. విష్ణు ఆలయము గ్రామంలో ఏ దిక్కు నందైనా నిర్మించవచ్చు. గ్రామమునకు అభిముఖంగా దేవుడు ఉండవలెను. విష్ణు ఆలయమునకు ఎదురుగా శిఖరం నీడ, ధ్వజస్తంభం నీడ, మధ్యాహ్నం కాలంలో ఉండే శిఖర ధ్వజస్తంభ నీడలు 8 రేట్ల దూరంలో గృహములు ఉండవలెను. లక్ష్మీ సమేతంగా ఉన్న నరసింహాలయం ఎదురుగా గ్రామం ఉండవచ్చును. లక్ష్మీదేవి తోడుగా లేని నరసింహము యందు గ్రామమునకు వెన్నుముఖంగా ఉండవలెను. అంటే ఇక్కడ మీకు అర్థము అయ్యే విధంగా ఏమిటంటే, గ్రామంలో విష్ణు ఆలయంలో ఎక్కడ ఉన్నా ఆ ధ్వజస్తంభం శిఖరానికి అంటే 8 రేట్ల దూరంలో గృహమును ఏర్పాటు అంటే ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయముకు ఎదురుగా గ్రామం ఉండవచ్చు. ఒకవేళ లక్ష్మీదేవి లేకుండా కేవలం నరసింహస్వామి ఉంటే గ్రామమునకు వెలుముఖంగా అంటే బయటికి ఆలయం ఉండాలని ఇక్కడ మనకు పొందపరచడం జరిగింది. ఇదండి, ఎవరన్నా నూతనంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే దేవాలయాలకు ముఖ్యంగా దూరంగా గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటిలో తప్పక శుభాలు జరుగుతాయి.